నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల పంచాయతీ నడుస్తోంది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఈసీ దర్యాప్తులో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కావడంతో అప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్, ప్రస్తుతం రాజంపేట జిల్లా కలెక్టర్ గిరీషా మీద సస్పెన్షన్ వేటు వేశారు. ఒక ఐఏఎస్ అధికారి మీద కేంద్రం చర్యలు తీసుకోవటం మీద ఏపీ ఉన్నతాధికారుల్లో కలకలం మొదలైంది. రాజకీయ ఒత్తిళ్లకు లొంగినట్లయితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్న సంకేతాలు అందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో జరుగుతున్న ఓటర్ల సవరణలు ఏంటి, అధికార ప్రతిపక్ష పార్టీలు చేసుకుంటున్న ఆరోపణలు ఏంటి అన్న విషయాల్ని ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చించుకుందాం. రైట్, ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కిషోర్ గారు జూమ్ లో యాడ్ అవుతున్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే జనసేన అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ గారు, నమస్కారం అండి. నమస్కారం. ముందుగా కృష్ణ కిషోర్ గారు, మీరు చెప్పండి. అంటే 2021లో జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన చర్యలు ఇప్పుడు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రానున్న ఎన్నికలకు ఇది ఒక అలర్ట్ అని అనుకోవచ్చా, ఏమనుకోవాలి సార్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అధికారం మన చేతుల్లో ఉంది కదా అని చెప్పిన ఎవరు, ఏ పార్టీ ఎవరైనా కానీ విచ్చలవిడితనంగా మరి విశృంఖలత్వంగా ప్రవర్తిస్తే దానికి పర్యవసానాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి నిన్నటి ఈ ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్, అప్పటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కార్యదర్శి గిరీషా గారి సస్పెన్షన్ ఉత్తర్వులు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత ముఖ్యమైనది ఓటు హక్కు. దానికి మనకి వాళ్ళ అధికారం చాలా విపరీతంగా ఉంది కదా. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అప్పుడు జనాలు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వచ్చారు. అంతేగాని దానికి వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఎవరి మనస్తత్వం వాళ్ళకుంటుంది. ఓటర్లు స్వేచ్ఛగా తీసుకోవాలి. భారతదేశం అంటేనే చాలా స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం ఉండేది. అంతే తప్ప వీళ్ళు ఏదో మధ్యలో పెట్టేసి ఒక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ అని అదని ఇదని పెట్టి, అంటే ఎవరికి వాళ్ళకి చాలా సునిశ్చితంగా, అంటే చాలా దగ్గరగా వాళ్ళ మైండ్లోకి దూరి వీడు రేపొద్దున మాకు సపోర్ట్ చేస్తాడా లేదా అని ఒక భ్రమలు పెట్టుకొని ఇట్లా విచ్చలవిడితనంగా తీసేస్తామని చెప్పంటే కనుక దానికి పర్యవసానాలు ఎలా ఉంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా డిక్టేటర్షిప్ చేయలేరు. ఏదో కొంతకాలం వాళ్ళకి నడుస్తుందేమో కానీ ఎల్లకాలం కూడా అదే పందాల్లో వెళ్ళిపోదాం అని చెప్పి కుదరదు అని చెప్పడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎప్పటికీ మనకి ఇంకా ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఇట్లాంటి, ఇప్పుడు ఈసీలు ఇలాంటి స్వతంత్ర సంస్థలు చాలా పనిచేస్తున్నాయి మనకి. ఓటర్ నిర్భయంగా మీరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు, మీరు గొంతెత్తి చెప్పొచ్చు మా ఓటు ఉందా లేదా అని చెప్పని చెప్పుకోవడం కోసం ఇది ఎక్కడ దాకా గిరీషా గారు ఇది దాదాపు 2 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఆయన మీద ఎంక్వైరీ నడిచింది. ఆయన అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈయన లాగిన్లు వేరే ఒక నాయకుడి కొడుకు చేతుల్లోకి వెళ్ళి దాదాపు 30,000కు పైగా వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేసుకొని వాటిని మాఫ్ చేసి వాటితో ఎందుకంటే అంత విపరీతమైన బుద్ధి ఎందుకు? అంటే గెలుపు ఇదే కాదు, మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా అధికార పక్షం, మొన్న బై ఎలక్షన్, ఎంపీ బై ఎలక్షన్, అన్ని వేల ఇది ఎందుకు అంత తెంపరితనం ఎందుకు? అసలు అంత భయాందోళనకు గురవటం ఏంటంటే అప్పటికే ఏమన్నా డౌట్ వచ్చి చేశారా, లేదంటే ఇంకా ఎందుకు చేశారు అనేది మాత్రం మొత్తానికైతే ఈసీ దేశవ్యాప్తంగా కూడా ఇదొక కేస్ స్టడీ కింద తీసుకున్నట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సీరియస్ అవటం, తోటపోటీగా వీళ్ళు వెళ్ళారు చెప్పారు, ఎప్పటి నుంచో కూడా చెప్తానే ఉన్నారు. ఎక్కడ దాకా? ఎందుకంటే దీనికి ఇవాళ గిరీషా గారిది ఇంతకుముందు ఉరవకొండలో తీసుకోండి, ఉరవకొండలో కూడా ఇట్లా వేలాది ఓట్లు ఒకే డోర్ నెంబర్ మీద కొన్ని 100 ఓట్లు, 0 డోర్ నెంబర్ వేసుకొని 100 ఓట్లు నమోదు చేయించుకోవటం, లేదంటే వీడు మన వాడు కాదు, మన పార్టీ వాడు కాదు. అసలు పార్టీ వాడు ఓటర్ని ఒక పార్టీకి ఎట్లా చేస్తాడు? వాళ్ళు బయటకు చేసుకున్నప్పుడు ఓటు హక్కు అనేది బయటికి చెప్పకూడని విషయం. ఎవరికి ఓటు వేశారు ఏంటి అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు అభిప్రాయం ఉంటుంది ఓటర్లకి, ప్రతి ఒక్కరికి. దాన్ని కూడా వీళ్ళు ముందే పసిగట్టేసుకొని వీడు ఇది కాదు అని చెప్పని ఏదో Form 7 విపరీతంగా భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగనంతగా Form 7 నింపి వీటిని తీసేస్తే మనకు సంబంధం లేకుండానే, మన ప్రమేయం లేకుండానే మన ఓట్లు తీసేసే పరిస్థితి. ఇదేంటంటే మనం ఎక్కడో బయట చేస్తున్న ఆరోపణలు కదా. వ్యక్తిగతంగా నాకు ఎదురైన ఘటన ఇది. నా ఓటే అక్కడ విజయవాడలో నాకు తెలియకుండా Form 7 ఇచ్చి తీసేసే పరిస్థితి వచ్చింది. సరే, నేను ఇక జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఎస్ఈసీ గారు, మీనా, వీళ్ళందరూ కూడా పరిచయం ఉన్నప్పుడు నేను నేరుగా ఆయన ఆఫీస్కి వెళ్ళి కూర్చొని ఇదేంటని అని చెప్పి అడగాలి. కృష్ణ కిషోర్ గారు, ఇలాగే ఒకసారి డిబేట్ లో వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడిన మాట, వాళ్ళది కూడా తీసేశారు అని, ఇది టీడీపీ వాళ్ళు చేశారు అని వాళ్ళు అంటున్నారు. అంటే బేసికల్ గా ఇదంతా Form 7 అనే ఒక దానితో జరుగుతోంది. అసలు అక్కడే ఎఫెక్ట్ అవుతున్నారు, ఇక్కడే ఎఫెక్ట్ అవుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలండి? అంటే దీన్ని ఒక విధంగా ఎట్లా అంటే చూడొచ్చు అంటే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు
ఒక 100 ఓట్లు కనుక అపోజిషన్ పార్టీ వాళ్ళకి తీస్తే ఇదిగో మాకు కూడా అవకాశం ఉండాలి కదా అని చెప్పని ఆ లోకల్ వాళ్ళని అంత వాళ్ళలో ఉన్న వాళ్ళని ఎవరో ఒకళ్ళు ఒక 10 అనమాట. అంటే ఆ రేషియోలో ఇట్లా ఈ గేమ్ ప్లాన్ అనేది ఈ విధంగా జరుగుతుంది అనేది నేను వ్యక్తిగతంగా ప్రాక్టికల్ గా నేను గమనించింది. ఇది నేను చాలా చోట్ల, ఎందుకంటే వ్యక్తిగతంగా నా ఓటుకే ఇబ్బంది వచ్చింది. ఇంత ఎక్స్పీరియన్స్ ఇంత పరిచయాలు ఉన్న నాకే ఈ పరిస్థితి వస్తే అసలు తెలియని వాడి పరిస్థితి ఏంటండి? వాడికి ఓటర్ కార్డు ఉంటుంది, అది ఉంటే చాలు నాకు ఓటు ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు సామాన్య ఓటరు. దాన్ని చివరికి వాడు బూత్కి వెళ్ళేసరికి వాడికి ఓటు ఉండదు. ఇట్లా ఏంటంటే ఓకే మాకు కూడా ఒక ఛాన్స్ ఉంచుకోవాలి అని చెప్పి చాలా తెలివిగా చాలా పకడ్బందీగా చేస్తున్న ప్లాన్ లాగానే ఇది కనిపిస్తుంది. బట్ ఎందుకంటే ఇప్పుడు కొంతకాలం నడుస్తుందేమో, ఎవరికైనా ఎల్లవేళ నడవదు. దానికి ఇప్పుడు ఈసీ కూడా సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు స్టేట్ లో బీజేపీ కూడా ఈ ఓట్ల తొలగింపు దీనిలో అక్రమ ఫామ్ సేవల్లో వీటిని సమర్పించడం ఈ విషయంలో వాళ్ళు కూడా కాస్త సీరియస్ గానే ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అంటే కనుక ఈసీ స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ బీజేపీ, వైసీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘంని కలిసిన సందర్భాన్ని మనం చూసాము. ఓకే అండి, మనతో పాటు టీడీపీ రాష్ట్ర నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు జూమ్లో యాడ్ అయ్యారు. నమస్కారం అండి. అలాగే వైసీపీ రాష్ట్ర నాయకులు దిలీప్ రెడ్డి గారు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి. నమస్కారం. రైట్, మనం వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. వేణుగోపాల్ గారు, ఓవరాల్గా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి. అట్ ద సేమ్ టైం అన్ని పార్టీలు కూడా ఈసీకి ఫిర్యాదు చేశాయి బోగస్ ఓట్లకు సంబంధించి. అయితే 2021లో జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పుడు ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేయడం, దీన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా మీకు అదేవిధంగా స్వతంత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, ప్యానల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎందుకంటే ఈ రోజున నిజంగా నిన్న చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయటం అనేది దేశ చరిత్రలోనే చాలా ఆలోచించదగినటువంటి విషయం. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఓటు హక్కు విషయంలో ఇలాంటి తప్పుడు తడకలతో కూడినటువంటి ఓటర్ లిస్టులు బయటికి రావడం అనేది సంచలనం సృష్టించేటువంటి విషయం. ఇది మరి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క పరిశీలనకు వెళ్తాం, వాళ్ళు కూడా దీని మీద చాలా సీరియస్ గా ఉండటం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ యొక్క పరిణామం చాలా ఇప్పుడు ఇవాళ ఒక్క ప్రతిపక్ష పార్టీలే కాదు, ఇక్కడ వైసీపీ పార్టీ కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా మరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి తరుణంలో కొన్ని విషయాలను మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా కూడా. ఎందుకంటే ఇవాళ వాలంటరీ వ్యవస్థ ద్వారా చాలా స్పష్టంగా ఇది జగమెరిగినటువంటి సత్యం. 50 ఏళ్లకి వాళ్ళు పనిచేయండి అని చెప్పి వాళ్ళతో పని చేయించుకుంటూ వాటర్ లిస్ట్ ఇచ్చి ఆ 50 మంది ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు జనసేన పార్టీనా, టీడీపీ పార్టీనా, వైసీపీ పార్టీనా, బీజేపీ పార్టీనా, కాంగ్రెస్ పార్టీ అనేటువంటి టిక్కులు పెట్టి ఒక వాటర్ లిస్టు మరి నిజంగా ఒక వాలంటరీ చేతికి వెళ్ళి వాళ్ళతో టిక్కులు పెట్టించుకున్నటువంటి వ్యవస్థని చూస్తుంటే చాలా భయం కలుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ కానీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా మీరు అధికార పార్టీ వాళ్ళు ఈ రకంగా ఉపయోగించుకుంటే నిన్న జరిగినటువంటి ఏదైతే మరి ఐఏఎస్ ఆఫీసర్ సస్పెన్షన్ అనేది ఉందో అది 2021లో ఆయన కమిషనర్ గా జరిగినటువంటి తప్పుని ఇవాళ 2024లో ఆయన మీద చిన్నారంటే భవిష్యత్తులో ప్రతి ఒక్క పబ్లిక్ సర్వెంట్ మీద కూడా ఇది బాధ్యతతో కూడుకున్నటువంటి పరిస్థితి. దాని మీద వాళ్ళు కనుక తప్పు చేస్తే వాళ్ళు దాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మలుచుకోవటం. ఇవాళ దాదాపుగా మనకు తెలిసినటువంటి సర్వే ప్రకారం 14 నియోజకవర్గాల్ని మరి మనం పరిగణలోకి తీసుకుంటే దాదాపు 1,86,000 ఓట్లు మరి తారుమారైనటువంటి పరిస్థితిని కేవలం 14 నియోజకవర్గాల్ని మనం ఉదాహరణగా తీసుకుంటే ఈ రకంగా లక్షలాది ఓట్లన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా మనకి ఇచ్చినటువంటి ఓటర్ లిస్ట్ ప్రకారం 4 కోట్ల దగ్గరగా సుమారుగా మరి వాళ్ళటువంటి ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి తారుమారు అంటే 0 ఇంటి నెంబర్ మీద ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉన్నటువంటి ఇంట్లో 10 మందిని చూపించడం. తర్వాత ఇవాళ మన పురంధేశ్వరి గారు చెప్పారు 67 ఓట్లు ఒక ఇంట్లోనే ఉన్నాయని చెప్పి. తర్వాత ఓటర్లో అంటే చనిపోయినటువంటి వ్యక్తులను కూడా తొలగించకపోవటం, తర్వాత ఎక్కడో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా తొలగించకపోవటం, తర్వాత ఈ యొక్క ఐడెంటిఫికేషన్ కార్డుల్ని ఓటర్ ఐడి కార్డుల్ని మరి మార్పింగ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా తయారు చేసుకునేటువంటి వ్యవస్థ వచ్చినప్పుడు ఇవాళ ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఎంతైనా కూడా ఉన్నాయి. లేకపోతే భారత రాజ్యాంగానికి తూట్లు పడిచి ఇవాళ అక్రమార్కులు మరి ప్రభుత్వంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చూసేటువంటి వాస్తవ పరిస్థితులు కనుక మనం పరిశీలిస్తే వాలంటరీ వ్యవస్థని అడ్డం పెట్టుకుని ఈ చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్య మీద తప్పకోకుండా మరి
మరి కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వేణుగోపాల్ గారు ఇప్పుడైతే ఓట్లకు గల్లంతో అని ఏదైతే అంటున్నారో ఎట్ ద సేమ్ టైం ఫేక్ ఓటర్స్ అనే లిస్ట్ అని ఏదైతే అంటున్నారో ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాతే వచ్చాయంటారా, మీరు అంతకుముందు లేవంటారా? తప్పకుండా ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడే బయటపడుతుంది. ఎందుకంటే ఇదివరకు వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు లేవు కాబట్టి దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉండేది ఎవరమ్మా, 50 మందికి ఒక వాలంటీర్ ఏర్పాటు చేసుకుని వీళ్ళు క్షుణ్ణంగా వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు ఏంటి అనేది అది తర్వాత విషయం. కానీ వీళ్ళు దగ్గరగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్పడం జరిగింది. ఇక్కడ వ్యక్తి యొక్క స్వేచ్ఛని వ్యక్తిగతమైన సమాచారాన్ని సేకరించడం అనేది తప్పు కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి ఆ పని చేయొద్దు అని చెప్పి ఎప్పుడో మా పార్టీ అధ్యక్షుల వారు కూడా అంత కంగారు మీ టైం వచ్చిన తర్వాత వచ్చినప్పుడు మాట్లాడండి. దిలీప్ రెడ్డి గారు మీరు ఇప్పుడు తనకు అవకాశం ఇస్తే దానికి సమాధానం చెప్పే అవకాశం మీకు వస్తుందండి, లేకపోతే క్లబ్జీ అయిపోతుంది. అదే వచ్చిన బాధ మీతో డిబేట్ లో రావాలంటే ఏంటంటే ఎదుటి మనిషి మీద దాడి చేస్తారు, మీరు తప్పుడు కాబట్టి మీరు వచ్చినప్పుడు మీ టయాన్ని దిలీప్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్ తను మాట్లాడిన తర్వాత మీకు సమాధానం చెప్పే ఛాన్స్ వస్తుంది, అట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది. ఇలా మాట్లాడితే వేస్ట్ అయిపోతుందండి టైం. ప్లీజ్ వెయిట్. మేము ఇంకా గట్టిగా చెప్పగలం. ఇవాళ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ దుర్మార్గమైనటువంటి చర్య వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఆధారాలతో సహా మా ఒక్క నియోజకవర్గంలో మేము చూపిస్తాం, ఆధారాలతో సహా మేము సాక్ష్యాలతో సహా మేము రుజువు చేస్తాం. దానికి ఏమైనా వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా మేము వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. ఇలాంటి వ్యవస్థలో ఇలా జరగటం వలన ఇవాళ ఓటర్ నష్టపోయి ఇవాళ వచ్చేటువంటి రాబోయేటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా ఇలాంటి చర్యలు కూడా మంచి పద్ధతి కాదు. ఇవాళ స్వతంత్ర వ్యవస్థగా ఉన్నటువంటి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ దీని మీద దృష్టి పెట్టిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేసింది అని అంటే ఇది ప్రభుత్వ దుర్మార్గ చర్యగానే భావిస్తున్నాం. కాబట్టి దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడి మీద ఆధారపడి ఉంది, ప్రతి రాజకీయ పార్టీ మీద ఆధారపడి ఉంది. అది ప్రతిపక్షమా అధికార పక్షమా అనేది కాదు. ఇలాంటి దుర్మార్గ ఇలాంటి వ్యవస్థలు ఉండడం వల్ల ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని మీరు చెప్తున్నారు, అందులోనే చేంజెస్ రావాలని మీరు అంటున్నారు. ఓకే, మాట్లాడండి మీరు దిలీప్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న స్పీకర్ వచ్చిన సభ్యులందరికీ నమస్కారం అండి. ముందుగా వేణుగోపాల్ మాట చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్స్ మీద మొదలు పెట్టారు సోదరుడు. వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నాను. దేశవ్యాప్తంగా ఎక్కడ లేని ఒక సంస్కరణ తీసుకొచ్చారు మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు చేస్తున్న మంచి పని చేస్తున్నారు లేదు, మంచి పని జరుగుతున్నా చూసి ఓర్చలేని పార్టీ, రాజకీయ పార్టీలు అంటే జనసేన పార్టీ, ఇంకొకటి జనసేన పార్టీ, ఇంకొక పార్టీ కొమ్ము కాస్తున్న పార్టీ. ఈ రెండు పార్టీలు చూసి ప్రజలు మంచి జరుగుతున్న ఓర్చలేక సహించలేక ప్రజలకు ఆలోచన చూసి ప్రజల్లో ఆలోచన వస్తుంటే మా పార్టీ మీద కానీ గవర్నమెంట్ ప్రభుత్వం మీద కానీ వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేని మాటలు దుష్ప్రచారం చేసి మానుకుంటే మీరు రాజకీయాలు చేయగలుగుతారు. లేకపోతే మీరు ప్రజలే మీకు అన్ని రకాలుగా జవాబుదారు చెప్తారు తొందరలో దిలీప్ రెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగానే వాలంటీర్స్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంటుంది అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ అనుమానం అనుకోండి, ఆ అనుమానాన్ని ప్రజలపైన రుద్దుతున్నారు అనుకోండి, మీరేం సమాధానం చెప్తారు? అట్లా కదమ్మా, ఒక గుడ్డిగా ఎంత గుడ్డిగా చెప్తున్నారంటే వేణుగోపాల్ గారు ఒక వాలంటీర్స్ మీద వాళ్ళ పైన ఒక రంగు చిట్లిస్తా ఉన్నారు, పొదువు చిట్లిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం పని చేస్తా ఉన్నారు? ఇదన్నీ గవర్నమెంట్ కి సంబంధించిన గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు పార్టీలు కాబట్టి వాళ్ళు పని చేస్తున్నారు. ప్రజలకు ఏమేం కావాలా, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళ కోసం డేటా కోసం సేకరిస్తారు. తెలుగుదేశం పార్టీలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకు 30 హౌసెస్ మీ వాయిస్ పూర్తిగా స్ట్రక్ అవుతుందండి దిలీప్ రెడ్డి గారు. అట్లా కాదండి, వాళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్పి డేటా తీసుకుంటున్నారు. ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది? అమెరికాకి సంబంధించిన అది సంబంధించుకో ఎలా చేస్తాం అనేది వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం చేస్తూ, వాళ్ళు చేస్తున్న డేటా చోదం చేస్తూ, వాళ్ళు చేస్తున్న దొంగలాటం చేస్తూ ఏదో బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు డిఫెన్స్ లో పడి
వాళ్ళు వాళ్ళ తోక పట్టి ఇద్దరు కలిసి ఈ రోజు ప్రభుత్వం మీద బొమ్మతారా? ఇది ఎంతవరకు సమావేశం అయ్యా మీరు మాట్లాడుతూ ఉండేది? మీరు అడిగే వాళ్ళు లేకుండా మీరు మాట్లాడుతూ ఉండేది చెప్పండి. ఇదే మాట్లాడతాం నేను చెప్తాను. వేరే కోడేరు సురేష్ అనే వ్యక్తి అతనికి ఏం సంబంధం ఉందని చెప్పి దాదాపుగా ఈసీ గారు కంప్లైంట్ చేస్తారా మీరు? ఎలక్షన్ కంప్లైంట్ అతనికి ఏం జవాబుదారు చేస్తారని చెప్పి 10 లక్షల ఓటర్లు ఇక్కడ చేస్తారు. ఎలక్షన్ కంప్లైంట్ చేస్తారు. దానిపైన కంప్లైంట్ స్వీకరించి దానిపైన ఎగ్జిషన్ చేస్తే ఎక్కడైనా డిఫెక్ట్ ఉద్దేశంతో రిపోర్ట్స్ ఇచ్చారు. అది కర్నూలు జిల్లాలో ఒక కేవలం రాయలసీమ ప్రాంతంలో సంబంధించిన కర్నూలు జిల్లాలోనే 67,370 ఇతను కంప్లైంట్ చేస్తాడు. అని కలెక్టర్ సిఫార్సు చేస్తే ఇదే కలెక్టర్ మరి దానిపైన ఎంక్వైరీ చేస్తే ఎక్కడో డిఫాల్ట్ లేదు, వీళ్ళు చేసిన ఫేక్ కంప్లైంట్ అనే ఉద్దేశంతో రిటర్న్స్ ఇచ్చారు దానికి సెంట్రల్ వాళ్ళకు. అప్పుడు ఏ బలం పెట్టుకున్నారా మీరు? మీ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాలి వేస్తున్నారా లేకపోతే జనసేన వాళ్ళు గాలి వేస్తున్నారా? ఏ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు సభలో ఇచ్చే ఉద్దేశం ఈ కంప్లైంట్ చేస్తే బియ్యం చేయాలయా? వీళ్ళకేం సంబంధం చేసి వీళ్ళకేం సంబంధం ఉందని చెప్పి కోనేరు ఇతను ఏం సంబంధం ఉందని చెప్పి రైట్. దిలీప్ రెడ్డి గారు మీ వాయిస్ అంటే మీరు మాట్లాడే దాంట్లో చాలా తక్కువగా వినపడుతుంది. కెన్ యూ ప్లీజ్ రీకనెక్ట్ ఆర్ సంథింగ్? అంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, మీరు చెప్పే దాంట్లో క్లారిటీ ఉండట్లేదు. అమ్మా మీ సైడ్ నుంచి విషయం ఏమంటే 40,76,580 ఓట్లు వీళ్ళు ఫేక్ ఐడీలు పెట్టి తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, లెఫ్ట్ పార్టీలు అయితేనేమి వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో ఒక దుమారం లేపాలా, మా పార్టీని ఆదరణ చూసి ఓడ్చుకోలేక ఏ విధంగా అయినా ఎట్లయినా కూడా ఓడించాలన్న ఉద్దేశంతో కంకణం కట్టుకొని వీళ్ళందరూ కలిసి ఒక ప్రయత్నం చేయాలని ఒక ఉద్దేశం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు బృందము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు ఒక కంప్లైంట్ చేశారు. ఇక్కడ కోనేరు సురేష్ అనే వ్యక్తి అయితేనేమి, ఇంకో కొంతమంది గజ దొంగలు అయితేనేమి కంకణం కొట్టుకొని వీళ్ళు ఫేక్ ఐడీలు ఫేక్ అడ్రస్లతో పెట్టి చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ తెలంగాణ నుంచి అయితేనేమి, కేరళ నుంచి అయితేనేమి, తమిళనాడు నుంచి అయితేనేమి, ఒరిస్సా నుంచి అయితేనేమి, కర్ణాటక ప్రాంతం బెంగళూరు ప్రాంతం నుంచి అయితేనేమి వాళ్ళు ఫేక్ అడ్రస్లు పెట్టి ఇక్కడ క్రియేట్ చేసి ఓట్ అంతేందుకు కుప్పంలో ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గెలుస్తాడా కుప్పంలో? ఫేక్ అడ్రస్లు పెట్టి ఫేక్ ఓటర్లను పెట్టి గెలుస్తా ఉన్నారు. అది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఊరికనే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద జల్లనే కార్యక్రమం కంకణం కట్టుకున్నారు వీళ్ళు. రైట్. 2021 లో జరిగింది ఏంటి? ఇప్పుడు తీసుకున్న చర్యలకు ఉన్న దాన్ని మీరు ఎలా చూస్తున్నారు వైసీపీ పార్టీ? మేము అదే చెప్తా ఉన్నాం. ఇంతవరకు ఏదైతే ఉప ఎన్నికలు మా పార్టీకి బై ఎలక్షన్, తిరుపతి బై ఎలక్షన్ అమ్మా, బై ఎలక్షన్ లో అయితేనేమి ఎట్టి పరిస్థితుల్లో మేము ఫేక్ ఓటర్స్ తో మాకు ఫేక్ అడ్రస్లతో మాకు అవసరమే లేదు. మేము నిజాయితీగా పార్టీలో మా ప్రజల్లో మేము మంచి చేసినాం కాబట్టి మాకు ఓటర్లుగా అయితేనేమి ప్రజలు అయితేనేమి మాకు ఆశీర్వాదం ఇచ్చారు, మమ్మల్ని గెలిపించారు. మాకు పార్టీ అభ్యర్థి వాళ్ళు చేయలేదు కాబట్టి, వాళ్ళు ప్రజల్లో మెప్పు పొందలేదు కాబట్టి, వాళ్ళ మీద నమ్మకం విశ్వాసం కోల్పోయినారు కాబట్టి ప్రజల్లో, అందుకే వాళ్ళు ఓడిచ్చారు. వాళ్ళని ఎక్కడ పెట్టారు? కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్య యాక్సెప్టబుల్ బై వైసీపీ ఆల్సో, అంతేనా అండి? మేము ఏం చెప్తా ఉన్నామంటే ముఖ్యంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిన్నటి రోజున జరిగింది. ఓకే, ఒక కలెక్టర్ గారిని ఒక ఇష్యూ జరిగింది, కాదని చెప్పడం లేదు. అందులో భాగంగానే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాదాపుగా 40,76,580 ఓట్లు దొంగ ఓట్లు చేర్పించారు. గతంలో చేర్పించారు. దాన్ని మేము ట్రేస్ అవుట్ చేస్తే వీళ్ళు ఈ పెద్ద మనిషి మళ్ళా ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడే ఎంతమంది సమాజం వీళ్ళు కనీసం ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఊరికే ఈ సురేష్ ఎందుకు కంప్లైంట్ చేశాడు? 67,370 ఓట్లు చెల్లవని ఇచ్చారు ఫేక్ ఓటర్లు మా రాయలసీమ ప్రాంతంలో, మా కర్నూలు ప్రాంతం నుంచి. ఇదే కలెక్టర్ గారు ఏమి ఇచ్చారు? ఇది ఆథరైజ్డ్ తో ఇచ్చారు సెంట్రల్ కమిషన్ కి, ఎలక్షన్ కమిషన్ కి. ఇవన్నీ వీళ్ళు ఫేక్ కంప్లైంట్ అని చెప్పి లిఖితపూర్వకంగా కలెక్టర్ గారు ఇచ్చారు. దానికి వీళ్ళు సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్.
టీడీపీ నుంచి గిరీష గారిని మరి ఎందుకు సస్పెండ్ చేసిందండి ఈసీ? శ్రీనివాస్ గిరీష గారిని సస్పెండ్ చేయడానికి అసలు రైట్, ఇష్యూ శ్రీనివాస్ ఏంటి? చౌదరి మాట్లాడాక మీరు మాట్లాడండి. లాగిన్ కిషోర్ గారు క్రెడెన్షియల్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, అధికార పక్షం టీడీపీ వాళ్ళ దగ్గర ఉన్నాయా? క్రెడెన్షియల్స్ అధికార పక్షం దగ్గర ఉన్నాయా? కాదండి, వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు. దానికి ఎక్కడి నుంచో తీసుకొచ్చి కృష్ణ కిషోర్ గారు, దిలీప్ రెడ్డి గారు, ప్లీజ్ వెయిట్. మీరు మాట్లాడినా మ్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ మేము శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు మీరు మాట్లాడండి. ఎస్ మామే, ప్లీజ్ యువర్ గుడ్ నేమ్. సుమిత్ర అండి. సుమిత్ర గారు నమస్కారం. మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానెల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన మిత్రులకు కూడా నా తరపున, తెలుగుదేశం పార్టీ తరపున నమస్కారాలు. మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు ప్రతిపక్షాల వాళ్ళ వాయిస్ ఇవ్వడానికి. ఒక్కొక్కరు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తే ప్రజలు కమ్యూనికేట్ అవుతారు. గందరగోళంగా మాట్లాడి క్రాస్ టాక్ చేయటం వల్ల ఇప్పటి వరకు చేసిన గందరగోళంలో నాకు ఒక మొక్క కూడా ఏమీ అర్థం కాలేదు. వాళ్ళకి ఏమైనా కంఠశ్వాస వచ్చి ఉండొచ్చు అంతే. ఎందుకంటే మా ప్యానల్కు మా టైం ఇచ్చినా, వైఎస్ఆర్సీపీకి ఇచ్చినా, జనసేనకి ఇచ్చినా ఆ టైంలో వాళ్ళు మాట్లాడితే మీరు చెప్పే అభిప్రాయం జనాలు కమ్యూనికేట్ అవుతారు. అడ్డదొడ్డంగా మాట్లాడితే మేము కూడా విస్మరించుకొని కొంచెం తేల్చి వస్తుంది. ఇది నా రిక్వెస్ట్. మీ ఇష్టం పాటించండి, పాటించుకోవద్దు, మీ విజ్ఞత. సుమిత్ర గారు, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓటర్లు పడ్డారు, నిజమే, వాస్తవమే, అందులో అనుమానం ఏముంది? ఈరోజు ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ ఇచ్చారు, పురంధరేశ్వర్ గారు కంప్లైంట్ ఇచ్చారు. టోటల్ గా 60 లక్షల పైచిలకు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ సుమిత్ర గారు లాజికల్ గా కాకుండా టెక్నికల్ గా మాట్లాడారు. ఒక ఓటు నమోదు చేయాలంటే ఫామ్ 6, ఒక ఓటును తీసేయాలంటే ఫామ్ 7. మా తిరుపతిలో 30,000 ఓట్లు దొంగ ఓట్లు బయటపడ్డాయని, దానికి కారకుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని, ఆయన లాగిన్ ని వాడుకొని 30,000 ఓట్లు దొంగతనంగా ముద్రించారని చెప్పి బయటపడుతూ ఆ ఆఫీసర్ సస్పెండ్ చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ చేసిందా, జనసేన చేసిందా, బీజేపీ చేసిందమ్మా? మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ అధికారి కాబట్టి. రెండో విషయం, చంద్రగిరిలో 1,15,000 ఓట్లు ఫామ్ 6 వాడుకొని ఎంటర్ చేశారు. 33,000 ఓట్లు అప్రూవ్ అయ్యి మా అభ్యర్థి నిరాహార దీక్ష చేయడం కానీ ధర్నా చేయడంతో పెట్రోల్ పోసుకొని తగలేడుకొని ప్రయత్నం చేశారు. సో ఆయన మీద కేసు పెట్టారు. గతంలో అనంతపూర్లో సిఆర్ఓని సస్పెండ్ చేశారు. అలాగే 10 మంది బిఎల్ఓ సస్పెండ్ చేశారు. చంద్రగిరిలో 4 సస్పెండ్ చేశారు. నెల్లూరులో సస్పెండ్ చేశారు. వీళ్ళంతా ప్రభుత్వ అధికారులే. ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లను ముద్రిస్తున్నారని చెప్పి వాదన వచ్చింది. ఇది ఎప్పుడు 21లో చేసిన పొరపాటు గిరీష్ గారికి ఇప్పుడు పరీక్ష పడింది. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లకి 2,000 ఓట్లు పెద్ద ఎత్తున చేశారనేది ఒక వాదన. అయితే మా తిరుపతిలో తమిళనాడును తీసుకొచ్చి చికెన్ సెంటర్ ఆఫ్ లో ఉన్న వ్యక్తికి 400 ఓట్లు ఉన్నాయి. జీరో డోర్ నెంబర్ ఓటుతో 2,000 ఓట్లు ఉన్నాయి. ఒకసారి 9,000 ఓట్లు. ఇది మేము పట్టుకొని ప్రాక్టికల్ గా చూపించి ఈ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ముద్రించారు, ఎలా ముద్రించారు. జనరల్ గా గవర్నమెంట్ ఐడీలు లాగిన్ కావాలంటే ఒక ఆఫీసర్లకు తప్ప ఎవరికి అవకాశం లేదు. అంతేకాదు సుమిత్ర గారు, నేను చేయలేను కదా, మీరు చేయలేరు కదా. గవర్నమెంట్ అధికారులు లాగిన్ ఐడీలు ఉంటే తప్ప చేయలేదు. సో ప్రభుత్వ అధికారులు ఎవరికి తొత్తులుగా పనిచేస్తున్నారు? అధికార పార్టీ తొత్తులుగా పనిచేశారు కాబట్టి సస్పెండ్ అయ్యారు, ప్లస్ శిక్షలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంది? ప్రతిపక్షాలు నిజంగానే దొంగ ఓట్లు పడ్డాయి మేము చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా? ఉంది కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకున్నది. ఈ 2 వారాల క్రితం 3 సీఈఓలు సెంట్రల్ నుంచి వచ్చిన ఫుల్ బాడీ, ఎప్పుడు నాకు తెలిసి వచ్చిందేమో నాకు తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్పీలు, డిఎస్పీలు, డీజీలు కలెక్టర్తో మీటింగ్ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు, మీరు ఓటు అనేది వజ్రాయుధం, ప్రజలకు ఉన్న హక్కు, దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విధంగా అవకాశం ఇవ్వకపోతే మీ మీద తగిన చర్యలు తీసుకుంటాము. అలాంటి వాళ్ళలో కడప ఉన్న అధికారులు, తిరుపతి జిల్లా ఉన్న అధికారులు హెచ్చరించడం కూడా జరిగింది. మాకు తెలుసు ఎవరు ఎలా ఉన్నారని కూడా. సో ఇవి కూడా తెలుసుకోకుండా ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజల పన్నుల ద్వారా జీతాలు తీసుకునే, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారితే, ఓటు అనేది వజ్రాయుధం కానీ తప్పుగా మారితే, ఓట్లు ఓరకంగా మారిపోతే దొంగల రాజ్యం వెళ్తారు, దుర్మార్గ రాజ్యం వెళ్తారు, ఆ రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోతారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా విఘాతులు. తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన దొంగ ఓట్లు చేర్చారంట. చేస్తుంటే 2019 ఎందుకు ఓడిపోయాం మేము? గెలవాలి కదా, 40 లక్షల పైచలకు చేరారని చెప్తున్నారు. చేస్తే సంతోషమే, చేస్తుంటే మీకు గెలు ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ వాదన
వస్తాయి కానీ సరే ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా దిలీప్ రెడ్డి 2014 వరకు లేవు, గారు, 2014 వరకు లేవు, దాని తర్వాతే వచ్చాయని మీరు అంటారా అండి శ్రీనివాస్ చౌదరి గారు? దిలీప్ రెడ్డి గారు నేను మాట్లాడేటప్పుడు దిలీప్ రెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్, దిలీప్ రెడ్డి గారు, దిలీప్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్, మీరు మాట్లాడండి, ఒక్క నిమిషం టైం ఇస్తాను, ఒక అవకాశం ఇవ్వాలమ్మా. టైం ఇస్తామండి, ఒక్క నిమిషం ప్లీజ్ దిలీప్ రెడ్డి గారు మీకు ఇప్పుడే రిక్వెస్ట్ ఇస్తాను. శ్రీనివాస్ చౌదరి మా గారు పార్టీకి ఇచ్చిన టైం ని నేను వాడుకుంటాను. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, మర్చిపోతాను అనుకుంటే శ్రీనివాస్ రాసుకో, చౌదరి నన్ను గారు, క్వశ్చన్ మళ్ళీ సమాధానం చెప్తా. నా శ్రీనివాస్ టైం చౌదరి గారు, డిస్టర్బ్ చేయడం దయచేసి. శ్రీనివాస్ చౌదరి గారు నేను 2014 నా అభిప్రాయం చెప్తాను. నా పార్టీ నువ్వు చెప్పేది నేను మాట్లాడు కదా దిలీప్, నువ్వు చెప్పేది నేను మాట్లాడండి. వినండి ప్లీజ్ వినండి. మీరు చెప్పేది శ్రీనివాస్ చౌదరి గారు క్వశ్చన్ అడుగుతున్నాను, వినండి ప్లీజ్ ప్లీజ్ వినండి. అందరు మ్యూట్. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ లిజన్ టు మీ. 2014 తర్వాత ఈ ఫేక్ ఓటర్స్ గానీ ఇవన్నీ వస్తున్నాయి, అంతకుముందు అసలు అలాంటివి లేవు అని మీరు అంటారా? ఎస్ 100% అమ్మా. సుమిత్ర గారు మీరు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. 2014 ముందున్నా 2014 తర్వాత ఉన్నా బై ఎలక్షన్లు జరిగినాయి, లోకల్ ఎలక్షన్లు జరిగినాయి, అనేక ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. తెలుగుదేశం పార్టీ గెలిచేసిన వరుసగా గెలవలేదు కదా. అంటే దొంగ ఓట్లు లేవని అనట్లా, ఒకటే రెండో ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ప్రభుత్వం ఓటమికి గురి అవుతోందని, ఓడిపోతోందని భయంతో భారీగా దొంగ ఓట్లు అధికారులను మభ్యపెట్టి బెదిరించి లాలూచిబడి ఈ ఐడియల్ తీసుకుని ముద్రించారు. ఒక విషయం ఏంటంటే ఒక చెట్టు కూడా కొట్టున్నట్టు ముద్రించారు. మీకు గుర్తించిన పేపర్లో కూడా వచ్చింది. ఒక చెట్టుకి డోర్ నెంబర్ కొట్టి ఇంత దుర్మార్గంగా చేస్తుంటే 2021 ఏం జరిగింది? బై ఎలక్షన్ లో ఓటర్ల లిస్ట్ లో బొమ్మలు అంటే ఫోటోలు ఉండవు, అడ్రస్లు వేరే ఉంటాయి. బస్సులుగా వచ్చి ఓట్లు వేశారు. బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు రెడీ హ్యాండ్ పట్టుకొని పోలీసులు చెప్తే ఒక ఎఫ్ఐఆర్ కూడా రాయాలి, ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టాలి. ఫైనల్ అయితే మీరు చెప్పిన పాయింట్ అంతకు ముందు లేదు అనేది. ఓకే దిలీప్ రెడ్డి గారు, మీరు ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నారు? ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తానమ్మా. ఒకే నిమిషం. దీనిపైన తెలుగుదేశం పార్టీ, జనసేన మేము కోరుకునేది ఏంటంటే ఆధార్ కార్డుకి ఓటర్ లిస్ట్ అనుసంధానం చేయండి. దొంగ ఓట్లు బయటపడిపోతాయి. మేము కూడా దొంగ ఓట్లు వ్యతిరేకము, మేము చేసే అవకాశాలు లేవు అధికార పక్షాలు తప్ప. కాబట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలంటే దొంగ ఓట్లు ఉండకూడదు. ఎలక్షన్ చేయాలని మీరు చెప్తున్నారు. ఓకే అండి, చివరి ఒక నిమిషం, ఒకే నిమిషం. ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళెవరు కంప్లైంట్ చేయడానికని ఎవరో పేరు చెప్పారు. మీరైనా నేనైనా భారతదేశంలో ఏ ఓటర్ అయినా సరే స్వయం ప్రాతిపదిక ఎలక్షన్ కమిషన్ చేసే హక్కు, ధైర్యము, దమ్ముంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్, దిలీప్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. దిలీప్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్. శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు బ్రదర్. తెలుగుదేశం పార్టీ సచివ పార్టీ, మేము నిజాయితీ పరులము, ఇంకోటి చెప్పారు. ఇప్పుడు ఓకే, బాగానే ఉంది. ప్రొద్దుటూరుకు సంబంధించిన వైఎస్ఆర్ జిల్లాలో ప్రొద్దుటూరుకు సంబంధించిన టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, అతనికి 2 ఓట్లు ఉన్నాయి ఒకే కాన్స్టిట్యున్సీలో. ప్రొద్దుటూరు టౌన్ లో అయితేనేమి, పక్కన పల్లె పొగ్గటం అనే విలేజ్ లో రెండు ఓట్లు ఉన్నాయి. దాన్ని ఏమంటారు సార్? మా పార్టీ కౌన్సిలర్, వైఎస్ఆర్సీపీ పార్టీ కౌన్సిలర్ భూమిరెడ్డి అనే వ్యక్తి కంప్లైంట్ చేస్తే దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? మీరు సార్, మేము ఫామ్ 7 ప్రొడ్యూస్ చేశాం, ఓటు తొలగించమని. అంతెందుకు, మీ తోక పార్టీ ఉంది కదా, మీ తోక పార్టీకి నెంబర్ 2 అనే వ్యక్తి ఉన్నాడు కదా, నాగేంద్ర బాబు. ఎక్కడ ఉన్నాడు? దిలీప్ రెడ్డి గారు ఇంతకు ముందు వాళ్ళు మాట్లాడినప్పుడు బూతుల శాఖల మంత్రులు పెట్టుకోండి, మీ పేర్లు పెట్టుకోండి, బూతులు మాట్లాడుకోండి. ఇలా మాట్లాడుతుంది దిలీప్ రెడ్డి గారు పాయింట్ చెప్పొచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? విషయం లేనప్పుడు కృష్ణ కిషోర్ గారు మీరు మాట్లాడారు. దిలీప్ రెడ్డి గారు ప్లీజ్ వెయిట్. మీకు టైం ఇచ్చినప్పుడు మీరు పాయింట్ చెప్పకుండా అందరూ రెస్పాండ్ అయ్యి దయచేసి. విషయం లేనప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటుందమ్మా. మీకు ఒక ఛాన్స్ ఉందండి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని చెప్పి అన్ని పార్టీలు చెప్తున్నప్పుడు ఆ పాయింట్ మీరు చెప్పాలి. అది చెప్పకుండా వేరే డైవర్ట్ చేయకండి దయచేసి.
అట్లా సుమిత్ర గారు ఒక్క మాట. You have a point, please point చెప్పండి, point చెప్పండి. చెప్తా అదే క్లియర్ గా పాయింట్ వీళ్ళకి చెప్పండి. explain తోక చేస్తున్నాం. పార్టీలు ఆ పార్టీలు అనే లాంగ్వేజ్ వాడకండి. అట్లా మీరు కాదు. చెప్పాలనుకుంటే ఉన్న క్లియర్ గా చెప్పండి. విషయం లేనప్పుడు పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది కాబట్టి అలా మాట. దిలీప్ రెడ్డి గారు మాట్లాడండి. ఉన్న విషయం మాట్లాడితే మీకెందుకు బాధ? వాస్తవమే కదా, ఒప్పుకోండి. దిలీప్ రెడ్డి గారు పాయింట్స్ మాట్లాడండి దయచేసి. నువ్వు మాట్లాడే మాటలు విషయం లేదయ్యా, నువ్వు మాట్లాడే మాటలు విషయం లేదు, సబ్జెక్ట్ లేదు, నువ్వు మాట్లాడే మాటల్లో ఏదో సోది మాట్లాడుతున్నావు. తోక పార్టీలు ఆ పార్టీలని నువ్వే కదా తోక పార్టీ విషయం మర్చిపోయినా నువ్వు. వాస్తవం చెప్తున్నా మీరు. మీ పార్టీ నాయకుడు సోదరుడు నాగేంద్ర బాబు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే ఎలక్షన్ జరిగేది తెలంగాణ ఎలక్షన్ లో పోయి అక్కడ ఓటేస్తారు తెలంగాణ రాష్ట్రంలో నాగేంద్ర బాబు గారు. తిరిగి మళ్ళీ మంగళగిరిలో నాకు ఓటు కావాలని చెప్పి నమోదు చేసుకుంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు చెప్పు, దాని సమాధానం చెప్పండి. yes ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలా నీకు చెప్పాలా? కిషోర్ గారు మీరు మాట్లాడండి. కొట్టుకోవడం మానేస్తే అందరు ఆగండి, దయచేసి ఆగండి. కృష్ణ కిషోర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, దయచేసి అందరు ఆగండి. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడితే బాగుంటుందండి. కృష్ణ కిషోర్ గారు మైక్ ఆన్ అండి. కృష్ణ కిషోర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు అందరూ కలిసి కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది, వాలంటీర్ల వ్యవస్థలో జరిగింది అని చెప్తున్న సందర్భంలో దిలీప్ రెడ్డి గారు ప్లీజ్ కొంచెం దిలీప్ గారు ఎవరు ఆయన కొంచెం ఆపితే, ఎందుకంటే నలుగురు మొత్తం నలుగురు టైం వినండి. వైసీపీ కూడా చెప్తుంది డ్యూయల్ ఓటింగ్ వద్దు అని, ఎప్పటి నుంచో చెప్తుంది వైసీపీ కూడా. ఫేక్ ఓటర్స్ కి సంబంధించి కూడా మేము వ్యతిరేకమని వైసీపీ చెప్తుంది. కంప్లైంట్ కూడా ఇచ్చారు. మీరేం మాట్లాడుతున్నారు? ఏమండి ఓకే దిలీప్ గారు ఒక్క నిమిషం అండి. ఆవిడ క్వశ్చన్ అడిగారు, ఇక్కడ జరగండి మాట్లాడమండి. మీరు ఒక్కడే మాట్లాడితే కరెక్ట్ కాదు కదా, పద్ధతి కూడా కాదు. ఇప్పుడు అసలు డిబేట్ ఏంటి? డిబేట్ నిన్న జరిగిన ఇష్యూ మీద గిరీషా గారు సస్పెండ్ అయ్యారు, ఎందుకు అయ్యారు? సరే, దొంగ ఓట్లు ఇది అనేది చాలా పెద్ద సబ్జెక్టు. మీకుందా పొలిటికల్ పార్టీ విమర్శలు చేసుకోవడానికి ఇది ఒక గంట టైంలో చేయించుకునే చర్చ కాదు. ఇప్పుడు జరిగింది ఏంటి? జరిగిన ఇష్యూ నిన్న గిరీషా గారు ఆయన మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు జరిగింది. ఆయన లాగిన్స్ మరి మీరు చెప్పాలి ఇప్పుడు. అంటే ఆ లాగిన్స్ అధికార పక్షం వాళ్ళ దగ్గరికి వెళ్ళాయని చెప్పి ఈసీ కనిపెట్టిందా, లేదు టీడీపీ జనసేన దగ్గరికి వెళ్ళి ఆ లాగిన్స్ వెళ్ళి వాళ్ళు డౌన్లోడ్ చేశారు ఎపీ కార్డ్స్ అని చెప్పని ఏమన్నా ఈసీ కంక్లూడ్ చేసి ఆయన సస్పెండ్ చేసిందా? ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి అది ఆ క్రెడిట్ అదంతా మీకు చాలా ఈజీగా తెలిసిపోయి ఉండాలి. అవే దాని గురించి మాట్లాడి అక్కడ ఏం జరిగింది ప్రజెంట్ ఇష్యూ గురించి మానేసి మిగతా విషయాలన్నీ కాదు కదా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనకి రేపు జనవరి 10వ తారీఖు వరకు కూడా, రేపు జరగబోయేది పార్లమెంట్ ఎలక్షన్ వరకు చివరి ఒక నెల రోజుల ముందు వరకు కూడా, నోటిఫికేషన్ వచ్చే ముందు వరకు కూడా ఈ ఓటర్ల మార్పులు చేర్పులు అనేది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఇప్పుడు మీకు ఎందుకు ఆఖరికి మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళందరూ చెప్తున్నారు, మీరు మార్పులు చేర్పులు ఏమన్నట్టు చేసుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకో 2 ఓట్లు ఉంటే తొలగించుకోండి, 2 ఓట్లు ఉండటం చాలా ఘోరమైన నేరం అని చెప్పని సిఈసి గారు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దానికి వాళ్ళు మేల్కొనకపోతే వాళ్ళు సేమ్ ఇప్పుడు గిరీషా గారు ఎట్లయితే పనిష్మెంట్ కి గురయ్యారో మిగతా వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఓటు అనేది ఒక పౌరుడిగా మన ఆయుధం. మనం మంచిగా ఉంటేనే, మనం పర్ఫెక్ట్ గా ఉంటేనే మనం ఎదుటి క్వశ్చన్ చేయగలం. ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూస్ ఇవన్నీ కూడా మీరు చెప్పొచ్చు, బట్ మీరు ఎక్కడ ఎంతవరకు చెప్పాలి అంతేగాని మనకి వాళ్ళ ఉంది కదా అని చెప్పని. ఈరోజు జరిగింది ఏంటి? ఉన్న వాస్తవం మీరు ఎవరైనా కానీ ఒప్పుకొని తీరాలి. వాస్తవం ఏంటి? సిఈసి ఎంక్వైరీ చేస్తే ఆయన క్రెడెన్షియల్ ఒక నాయకుడు కుమారుడి చేతులకు వెళ్ళి అక్కడ నుంచి 30,000 ఓట్లకు పైగా ఎపీ కార్డులు డౌన్లోడ్ చేయబడ్డాయి అని కదా ఆయన సస్పెండ్ గురైంది. ఒక అత్యున్నత భారత సర్వీస్ అధికారి వాళ్ళ సస్పెన్షన్ కు గురయ్యాడు అంటే దానికి బాధ్యులు ఎవరు? ఆయన ఎవరికి అనుకూలంగా పనిచేసి ఆ పనిష్మెంట్ ఆయన పొందాల్సి వచ్చింది, అది కదా మనం ఆలోచించుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం ఎటువైపోతుంది. తర్వాత రాజకీయ విమర్శలు ఎలాగూ ఉంటాయి, ఎట్లాగో మీ 3 పార్టీలు కూర్చొని చేసుకుంటారు, దాని గురించి కాదండి. ఇక్కడ మన ఉన్న ఇష్యూ, ఈ ఇష్యూ నుంచి సమాజాన్ని బయటపడేయాలి, ప్రజాస్వామ్యాన్ని బయటపడేయాలి, కాపాడాలి అని చెప్పి అనుకుంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీ 3 పొలిటికల్ పార్టీలు కూడా ఇది జరిగింది అని విమర్శ కాకుండా దాన్ని ఒక సద్విమర్శలాగా చేసుకొని అసలు అక్కడ చర్చించండి, సమస్య ఎక్కడ ఉందో అక్కడ మీకు పరిష్కారం వస్తుంది కదా. ఇక్కడ అన్ని పార్టీలు కూడా సేమ్ వాదన, ఫేక్ ఓటర్స్ అంటున్నారు. అసలు దీని ద్వారా ఎవరు లబ్ధి పొందుతారు ఏంటి అనేది ప్రజలకు వస్తున్న ప్రశ్న. అల్టిమేట్ గా ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అధికార పక్షంలో ఉండి చూస్తేనేమో ఎదుటివాడు వాళ్ళు ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఫేక్ ఓటర్లు చేర్చుకుంటున్నారు అని చెప్పి అనిపిస్తుంది. అది ప్రతిపక్ష యాంగిల్లో చూస్తే అది అధికార పక్షం వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ప్రజెంట్ అంటే ఇది వాస్తవం, బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి వచ్చేసరికి కొంచెం దీన్ని సపరేట్ గా స్పెషల్ గా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఫామ్ 7 కానీ ఇది ఇంకొకటి కానీ చేయదలుచుకుంటే మనకి ఎవరు ఒప్పుకోకపోయినా మనకు ఒక స్పష్టమైన నిఘా వ్యవస్థ ఉంది అధికార పక్షానికి.
ఎందుకంటే దాన్ని నేను ప్రత్యేకించి ఏం చెప్పను, కానీ నిజంగా వాలంటీర్స్ని కనుక ఆ మంచి పనులు కనుక ఉపయోగించుకుంటే సమాజంలో చాలా మంచి జరిగి ఉండేది. జరిగితే ఓకే, బాగానే ఉంటుంది. బట్ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఇవన్నీ చేస్తున్నట్టు దీనికి మళ్ళీ ఒక ఐఏఎస్ సస్పెండ్ అయ్యే పరిస్థితి వరకు వచ్చిందంటే కనుక ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎంతో కొంత నిజం ఉండకపోలేదు కదా. దీన్ని అధికార పక్షం కూడా చూసుకొని ఇప్పటికైనా కాస్త గ్రహించి, లేదు ఇలా కాదు, మనం ఒక వ్యవస్థని మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో తీసుకొచ్చాము, దీన్ని ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము గ్రామ స్వరాజ్యం, వాలంటీర్లు, మళ్ళీ ఒకవైపు నుంచి చూస్తేనేమో మహాత్మా గాంధీ గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా చెప్తుంటారు. సో ఇట్లాంటి ఇది ఒక మంచి వ్యవస్థ ఉన్నప్పుడు ఇట్లా చేయకూడదు. ఎందుకంటే ప్రతిపక్షం చేస్తే ఈజీగా తెలిసిపోద్ది కదండి మీకు, పలానా వాడి మీద ఫామ్ 7 పెట్టారు అని చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఒక కొత్త వాటిని కనుక ఇప్పుడు మనకి మొత్తం 2,69,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రతి ఇంటి నెంబరు తెలుసు, ఈచ్ అండ్ ఎవ్రీ డాటా పుట్టు మచ్చలతో సహా ప్రభుత్వం దగ్గర ఉంది. ఒక ఇంటి నెంబర్ పేరు మీద వచ్చేసింది అంటే ఆన్లైనే కదా. ఈసీ మొత్తం కూడా ఓటర్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇవన్నీ కనపడిపోతున్నాయి. ఒక కొత్త ఓటర్ నమోదు అంటే ఇమ్మీడియట్ గా తెలిసిపోద్ది కదా. దానికి వెంటనే ఎందుకని చేయలేకపోతుంది? గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే పరిస్థితిలోనే ఉంది కదా. సో ఇంత వెసులుబాటు ప్రభుత్వానికి పెట్టుకొని ఇంకా దీన్ని ప్రతిపక్షాలే చేస్తున్నాయి, ప్రతిపక్షాలు వాళ్ళేదో లబ్ధి కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పనటం నాకైతే కొంచెం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. సేమ్ టైం కృష్ణ కిషోర్ గారు, ఆధార్తో అనుసంధానం అనేది ఏదైతే వర్డ్ వాడారో దానికి మీరు ఏం చెప్తారో? ఎట్ ద సేమ్ టైం అంటే ఇట్ నాట్ జస్ట్ ఏపీ ఇష్యూ, ఇలాంటిది ఒకటి బయటికి వచ్చి ఒక ఐఏఎస్ స్థాయి అధికారి సస్పెండ్ అయ్యారు అంటే ఎవ్రీబడి, అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తమ ఓటు సద్వినియోగం అవుతుందా లేదా అనే ఒక ప్రశ్న అయితే ఉంటుంది. ఆధార్తో అనుసంధానం అన్న కాన్సెప్ట్కి సంబంధించి ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉంటాయి, ఎలాంటి ప్లసెస్ ఉంటాయి, ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉంటాయా? అది ఒకసారి చెప్తారు. డ్రాబ్యాక్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు మన ప్రజెంట్ కండిషన్ బట్టి, మన ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ప్రతి ఒక్కడు పేదవాళ్ళు అటు ఇటు మారాల్సిన పరిస్థితి ఉంటుందండి. ప్రతి ఉన్న దగ్గరే మనకేమి గ్రామ స్వరాజ్యాలు విపరీతం అయిపోయి మనకు ఉద్యోగాలు వచ్చేసి ఉన్న చోట బతికే పరిస్థితి అయితే లేదు. అంటే ఇక్కడ మన పౌరుడు ప్రతివాడు కూడా పేదవాడు వాడు అడ్రస్ కోసం ఎక్కడ దాకా ఎందుకంటే వలసపోతూ ఉంటారు. ఒక్కొక్క వ్యవసాయ పనులు కానీ సీజన్లకి రాయలసీమ నుంచి ఇటు రావచ్చు, ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, కర్ణాటక వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, వలస వెళ్ళి జీవనోపాధి పొందడం కోసం అటు ఇటు మారుతూ ఉంటారు. దీనికి మనం ఆధారు ఇది చేసుకుంటే ఓకే మంచిదే, అంటే ఓటు పోకుండా ఉంటుంది. బట్ దీన్ని బేస్ చేసుకుని వీడి ఇక్కడ లేడు కదా అని చెప్పని మళ్ళీ దాన్ని తీలేరు అని చెప్పని లేదు కదా. అంటే నిజంగా కాన్సెప్ట్ కనుక తీసుకుంటే ఇప్పుడు చాలా వచ్చినాయి, 1 నేషన్ 1 రేషన్, ఇట్లా 1 నేషన్ 1 ఓట్ అని పెట్టండి. అప్పుడు దీనికి వస్తే దీనికి చాలా విస్తృత స్థాయి చర్చ జరగాలి. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో ఓటు ఎక్కడ ఉన్నదని ముఖ్యం కాదు, ఏ పౌరుడైనా భారత పౌరుడు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అనేది ఒక కొన్ని చాలా క్లిష్టమైన దీంతో కూడుకున్న వెసులుబాట్లు కానీ కట్టుబాట్లు కానీ చాలా ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఆధార్తో అనుసంధానం చేస్తే బాగానే ఉంటుంది. బాగా దీనికి కొంచెం విస్తృతమైన చర్చ జరిగిన తర్వాత ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి. ఎందుకంటే పేదవాడు ఎప్పుడు ఒక్క దగ్గరే ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ ఫామ్ 7 సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా మంది వలసపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తారు. అండ్ వాడికి వలసపోయిన జీవితకాలం వలస వెళ్ళడండి. వాడు ఒక 3 నెలలు 4 నెలలు వాడు జీవనోపాధి కోసం పోయి వస్తాడు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుని ఇక్కడ పనులు లేక. అట్లాంటి వాళ్ళు ఓట్లు తీసేసి లేదంటే వాడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాడు మనకేస్తాడో లేదని డౌట్ తోటి తీసేసుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందండి? అప్పుడు ఎందుకు ఎక్కడో ఏ పార్టీ కావాల్సిన వాళ్ళు ఆ పార్టీ వరకు అంతవరకు ఓట్లు నమోదు చేసేసుకొని పెట్టేసుకొని గుద్దేసుకుంటే సరిపోద్ది కదా. ఇది ఎట్లా నేను చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను ఆల్రెడీ. చేంజెస్ ఉంటాయి కాబట్టి ఓకే అండి. ఇప్పుడు మనం వేణుగోపాల్ గారు మీరు చెప్పండి, ఇంతకుముందు దిలీప్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న డ్యూయల్ ఓటింగ్కి సంబంధించి, హైదరాబాద్లో ఓటేసిన వాళ్ళు మళ్ళీ రేపు వెళ్ళి ఏపీలో ఓటేయడం, దానికి సంబంధించి మీ వర్షన్ ఏంటండి? ఇప్పుడు మనం డిబేట్ పెట్టుకున్నామంటే మన వాయిస్ ప్రజలకు వెళ్ళాలి, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. మంచి సబ్జెక్ట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను దిలీప్ రెడ్డి అన్నకి చెప్పేది ఏంటంటే, నాకన్నా పెద్ద ఆయన చిన్న ఆయన తెలియదు కానీ బ్రదర్కి చెప్పేది ఏంటంటే, ఇవాళ మీరు నాగబాబు గారికి ఓట్లు ఉన్నాయి అంటున్నారు, లేదంటే మీరు ఏదైనా 2 ఉదాహరణలు చెప్పారు. ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ పౌరుడికి ఒక అవకాశం ఇచ్చింది. అంటే పెద్దలు చెప్పినట్టు రేపు జరగబోయేటువంటి అంటే రేపు వచ్చేటువంటి ఎన్నికల కోడ్ వరకు కూడా మార్పులు చేర్పులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏమైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మీరు కంప్లైంట్ రూపంలో ఇవ్వండి. దాన్ని ఎన్నికల సంఘం పరిశీలించితే నిజంగానే 2 సార్లు ఓట్లు నమోదైతే కనుక అది తప్పు అని చెప్పి ఎన్నికల సంఘం కూడా చెబుతుంది. కాబట్టి దాని మీద చర్య తీసుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళకి కల్పించాలి తప్ప మనం వాదలాడుకున్నందువల్ల ప్రయోజనం లేదు. రెండోది ఏంటంటే, అన్న నువ్వు మధ్యలో ఎదురు అవుతానా, నీకన్నా ఎక్కువ ఆవేశంగా చెప్పగలవు,
నీకన్నా ఎక్కువ ఆవేశంగా చెప్పగలవు. అట్లా నీకన్నా ఎక్కువ ఆవేశంగా చెప్పగలవు. డిబేట్ మా వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను అర్థపడ్డావా? డిబేట్లలో అందరూ మాట్లాడకూడదు. మాట్లాడాలండి దిలీప్ రెడ్డి గారు. నెక్స్ట్ మీరే. నెక్స్ట్ అట్లా కాదమ్మా ప్లీజ్ వెయిట్. మేడం, నేను చెప్పేది వాస్తవమా కాదా? నాగబాబు గారికి తెలంగాణ డిబేట్లు మీరు అట్లా అడ్డం రాకూడదండి, తప్పది. ఆంధ్రప్రదేశ్ లో సంబంధించిన తర్వాత చెప్పండి. మంగళగిరిలో ఓటు కావాలని ఒక్క విషయం చెప్పండి. మీరు అడిగింది ఆల్రెడీ అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు కదా, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఎందుకు రిపీట్ చేస్తున్నారు? దిలీప్ రెడ్డి గారు సేమ్ క్వశ్చన్ ఎందుకు రిపీట్ చేస్తున్నారు? దానికి ఆన్సర్ చేస్తున్నారు. వినండి, కంప్లీట్ అయ్యాక డెఫినెట్ గా మీరు మాట్లాడండి. మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎన్నికలు అనేది సజావుగా సాగాలంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థే మనకు ఉన్నటువంటి ఏజెంట్లు. మీరు ఒక బూత్ లో ఏజెంట్ ని పెట్టుకున్నప్పుడు నాగబాబు గారికి హైదరాబాద్ లో ఉందా, లేకపోతే నాగపూర్ లో ఉందా, లేదా నర్సాపూర్ లో ఉందా అనేది గుర్తించుకోవాల్సింది ఏజెంట్ గుర్తిస్తాడు. గుర్తించినప్పుడు అబ్జెక్షన్ పెట్టండి. వాళ్ళ ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెబుతుంది, 2 సార్లు ఓట్లు ఉంటే కనుక ఆపొచ్చు, లేదంటే వాళ్ళ మీద ఫిర్యాదు చేయమని చెప్పినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. మీరు మాట్లాడమాకంటే మేము మాట్లాడిన దానికి సమాధానం సమాధానం చెప్పలేనప్పుడు మీరు డిబేట్ ఆడడం పడవాలంటే వేణుగోపాల్ గారు మిత్ర గారు, వాటి ఛానల్ లో మాట్లాడే తెలియని పాయింట్ ఏమైనా అడుగుతున్నారా? అరవకుండా ఒక పాయింట్. ఈ ప్యానెల్ లో మాట్లాడడం తెలియని వ్యక్తులతో కూర్చోబెట్టి దిలీప్ రెడ్డి గారు అందరూ మాట్లాడుతున్నారు, మీరెందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు? మీరు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారండి? నెక్స్ట్ మీ టైమే కదా, అప్పుడు సూటిగా అడగొచ్చు కదా. ఇప్పుడు మీరు ఇమీడియట్ గా అడగాల్సిన ప్రశ్న ఏమైనా ఉందా? చెప్పండి. ఇది అసెంబ్లీ. మేము ఒకటే అమ్మా అడుగుతా ఉండేది, myparty-vote.com ద్వారా 4 కోట్ల మంది ఓటర్లు అయితేనేమి ప్రజలతో అయితేనేమి డేటా ఎందుకు సేకరించినారు తెలుగుదేశం పార్టీ? వీళ్ళకి వేరే దురుద్దేశం ఏదో ఇది మీ టైం వచ్చినప్పుడు అడగొచ్చు కదా. ఇమీడియట్ గా ఇంటరప్ట్ అయ్యి ఎందుకు అడుగుతున్నారు? నేను ఆ పాయింట్ లో అడుగుతున్నాను మిమ్మల్ని. ప్లీజ్ నెక్స్ట్ మాట్లాడండి. వేణుగోపాల్ గారిని క్లోజ్ చేయండి. వేణుగోపాల్ గారిని మాట్లాడండి. దిలీప్ రెడ్డి గారు మీరు మ్యూట్ లోకి వెళ్తున్నారు. మీరు మ్యూట్. వేణుగోపాల్ గారు మీరు కంటిన్యూ చేయండి. వేణుగోపాల్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఆయన చెప్పేది ఏంటంటే అసలు డేటా ఎందుకు సేకరించాలంటారు. మనకి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం ప్రతి విషయాన్ని తెలుసుకునేటువంటి హక్కు భారత రాజ్యాంగం పౌరుడికి కల్పించింది అనేటువంటి కనీస విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నాగబాబు ఓటుకు సంబంధించి మీరు చెప్పింది ఏంటంటే డెఫినెట్ గా దానికి సంబంధించి ఏజెంట్ లెవెల్లో దాన్ని రైజ్ చేయొచ్చు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, దిలీప్ రెడ్డి గారు మీరు మాట్లాడండి ఇప్పుడు. మేము అదే ఎందుకు మీరు డేటా తీసుకున్నారని మేము అడుగుతా ఉన్నాం. అంటే మీ ప్రజల్ని తప్పుగా చెప్తే సరిపోతుంది కదా బ్రదర్, ఎందుకు అడ్డపడతాం? మాట్లాడండి, ఎందుకు ఊరికి అడ్డుపడుతున్నాం? మీరు సభని తప్పుగా పట్టిస్తారు. ఇప్పుడు దిలీప్ రెడ్డి గారి టైం తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిజిస్ట్ చేసి తిరిగి ప్రభుత్వం సమాజ్ చేశామన్నా చెప్పన్నా. నేను ఒక్క మాట చెప్తాను ఏమనుకోవద్దు. దిలీప్ చిన్నవాడు అనుకుంటా నాకన్నా. ప్రతిపక్ష పార్టీలు ఉండండి, ప్రతిపక్ష పార్టీలు 100 క్వశ్చన్లు వేస్తాయి. సమంజసంగా సమాధానం చెప్పాల్సిన బాధ అధికార పక్షం ఉంది. ఆ సమన్వయం ఓపిక లేకపోతే డిబేట్లు పెట్టుకోవడం వేస్ట్. 2, మీరు ఏదో కోపంలో ఉండి ఏదో ఆలోచనలో ఉండి ప్రతిపక్షాలు అడిగే క్వశ్చన్ సమాధానం మిస్గైడ్ అనుకో. ఇప్పుడు ఆయన ఓట్ల సబ్జెక్ట్ పైన మాట్లాడుతున్నాడు, 2 ఓట్లనే నువ్వే ప్రశ్నించావు, దానికి వేణుగోపాల్ గా సమాధానం చెప్తారు, మళ్ళీ మీరు మధ్యలో దూరుతున్నారు. సో ఆన్సర్ రాదు కదా, మాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు, మరి దాని సంగతి ఏంటి? ఎంతసేపు వాలంటీర్ వ్యవస్థనే అంటారు కదా. మంచి ప్రశ్న వేశారమ్మా సుమిత్ర గారు. మేము పూర్తి స్థాయిలో ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు మీటింగ్ పెట్టి అన్ని ప్రతిపక్షాలకు ఓటర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎవరో విషయం చెప్పడం నాకు నా వార్డు విషయం మాట. నేను ఎన్క్వైరీకి వెళ్ళినప్పుడు 10 ఏళ్ల కింద చనిపోయిన వ్యక్తి ఓటర్ ఉన్నాడు. 10 ఏళ్ళకి చనిపోయిన ఓట్లు 235 ఓట్లు మా వార్డులో తెలియదు. ఏంటి అని వెళ్తే బిఎల్ఓలు ఎవరు ఇవ్వటానికి అని అన్నా. బిఎల్ఓలు ఇస్తే వాలంటీర్లు మాకు 50 ఇచ్చారు సార్, ఆ లిస్ట్ ప్రకారం మేము పెట్టేవాళ్ళు. వాలంటీర్లు ఎవరండి? వాలంటీర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కదా, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా మా కార్యకర్తలు. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ఖచ్చితంగా వాలంటీర్ని ఈ ఎన్నికల విధులు తీసుకోవద్దని చెప్పింది.
టీచర్లు తీసుకోమని చెప్పి టీచర్లు మీకు వ్యతిరేకమని వాళ్ళు ఓట్లేరని వాళ్ళు పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మరి టీచర్లు తీసుకున్నది రెండో విషయం. తర్వాత ఈ వాలంటరీ వ్యవస్థలో పెట్టుకున్న తర్వాత అవకతవకల పైన ఈ టోటల్ ఓటర్ లిస్ట్ అంతా కూడా నానక్రమ కూడా హైదరాబాద్ చేరిన తర్వాత ఎవరు బీజేపీ, ఎవరు తెలుగుదేశం, ఎవరు జనసేన, మా వార్డులోకి వచ్చిన తర్వాత నాకే ఫోన్ వచ్చిందమ్మా. ఒక లేడీ ఫోన్ చేసి, సార్ మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఉంటే చెప్పండి. నాకేం లేదమ్మా, అయితే ఒక ఓటీపీ వస్తుంది చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను, క్లీన్ చేసుకుంటాను. మీరు ఎవరు అని అడిగా. నేను వాలంటీర్ అన్న. నా వార్డులో వాలంటీర్ మగవాడు. నువ్వెవరు మా ఫోన్ చేసావంటే మళ్ళీ అంటే స్విచ్ ఆఫ్ చేసింది. ఈ వెంటనే ఎన్క్వైరీ చేస్తే ఈ ఓటీపీ నెంబర్ తీసుకొని నేను టీడీపీ వాడు కాబట్టి ఓటీపీ నెంబర్ ఎంటర్ చేస్తే నా ఓటు ఎగిరిపోతాను. సో ఈ రకమైన వ్యవహారాలు చేస్తాను. దీనికి విత్ ఎవిడెన్స్ తో ఫోన్ రికార్డ్ తో నేను కంప్లైంట్ చేశాను ఆర్డీ ఆఫీస్ గారికి. అప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఏంటి బిఎల్ వాళ్ళు పెట్టారు, వాలంటీర్ పెట్టారని అప్పుడు క్వశ్చన్ ఇచ్చారు. అందుకే గిరీష్ మీరు తిరుపతి వాస్తుంది కాబట్టి, తిరుపతిలో కమిషనర్ గా పనిచేశారు కాబట్టి, ఇప్పుడు కలెక్టర్ కి అక్కడ కడపకి వెళ్ళారు కాబట్టి ఇవన్నీ ఒక కోఇన్సిడెంట్ అయిపోయినాయి. సో టోటల్ గా గిరీష్ కి సస్పెండ్ కావడానికి కారణం ఇవన్నీ ఎవిడెన్స్ వచ్చాయి కాబట్టి మా తిరుపతిలో 30,000 ఓట్లు ఇలానే బయటపడ్డాయి. దాంతో ఒకసారిగా ఈసీ కూడా అబ్జర్వ్ చేసి ఇదేదో పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి కొన్ని ఏరియాలు సెర్చ్ చేసుకుని వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మేము అడిగేది అది కాదు. ప్రతిపక్ష పార్టీలకు మీకు 100 క్వశ్చన్లు వేస్తాం, ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీది. మీరు ప్రశ్న కూడా అడ్డం తీరు మాట్లాడేస్తే చర్చ నిశ్చిపోతుంది. మీరు చెప్పాలి, మీరు చెప్పండి, ఉండండి. ఇదే ఈ ఓపికే లేదండి, ఈ ఓపికే ఉండాలి. ఈ ఓపిక లేకపోతే ఏం చేయదు. మీరు గంట సేపు మాట్లాడండి. సుమిత్ర గారు మీకు స్పెషల్గా టైం ఇస్తారు, మీ సబ్జెక్ట్ అంతా నోట్ చేసుకోండి. మమ్మల్ని విమర్శించండి. ప్రతిపక్షాలకి విమర్శించే హక్కు ఉంది, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. గుర్తించండి, విమర్శించినట్టుగా ప్రతిపక్షానికి విమర్శించే హక్కు ఉంది. మీరు కూడా ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శించారు. మా బాబు గారిని కాల్ చేయాలి, ఊరిపోసేయాలి, చెప్పులతో కొట్టాలని మాటలు కూడా ఉన్నాం కదా, నువ్వు ఉన్నాం కదా, ఇప్పుడు మాట్లాడలేదు కదా మేము. కాబట్టి దయచేసి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళ మాటలు సమరసింగ్ ఇంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. అంతేగాని ఇప్పుడు మేము ఇక్కడ అందరూ కూర్చొని ఏం మాట్లాడుతున్నాం, ఓటర్ లిస్ట్ దొంగ లిస్టులు ఉన్నాయి, నాకు తీసేసి జెన్యున్ ఓట్లు పెట్టాలనుకుంటున్నాను. మంచి కార్యక్రమం కదా. వైసీపీ కూడా కోరుకుంటోంది డ్యూయల్ ఓటింగ్ వద్దు అని అంటోంది. ఫేక్ ఓటర్స్ గురించి వాళ్ళు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఇవన్నీ కూడా మంచి పరిణామాలే కదా. ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాం. దానిపైన కూడా ఎంపీల బృందంగానే విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో కలిసినారు కదా, రిపోర్ట్ చేశారు, కంప్లైంట్ చేశారు. దానిపైన మేమే కాదని చెప్పలేదే, మేము కూడా చేశామంటున్నాం కదా. దీన్ని ఇట్లాంటివి ఎంటర్టైన్ కూడా చేయరు మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ. ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే అండి, కృష్ణ కిషోర్ మిత్రమా కిషోరయ్య గారు చెప్పండి. డ్యూయల్ ఓటు పైన నాకు ఒక అభిప్రాయం వచ్చింది. మా తిరుపతిలో మేము ఫేస్ చేసాం. ఒక ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయన బెంగళూరులో పనిచేసేవాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ కింద తిరుపతికి వచ్చేసాడు. అది చేసుకోండి, తిరుపతిలో ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో బెంగళూరు ఆయన ఓటు అప్పుడు నమోదు చేయలేదు, ఏపీలో నమోదైంది. ఆయన ఉద్యోగరీత్యా బెంగళూరు మారిన తర్వాత మళ్ళీ ఇంటికి రిబ్యాక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల అక్కడ ఆధార్ కార్డు పెట్టుకున్నాడు, ఎక్కడ బెంగళూరులో. ఇక్కడ లేదానికి, ఎందుకంటే ఆధార్ కార్డు ఉండడం వల్ల ఏంటంటే ఓటు మారలేదు, ఓటు ఇక్కడే ఉంది. సో ఇక్కడ వాలంటీర్ వచ్చి లేదంటే మా విఎల్ వాళ్ళు వచ్చి మాట్లాడారు, మీరు బెంగళూరు ఉంది కదా ఆధార్ కార్డు. అప్పుడు ఆయన ఒకటే మాట్లాడు, ఆధార్ కార్డు బెంగళూరు ఉంది సార్, నా ఓటు ఆంధ్రప్రదేశ్ లో ఉంది, డ్యూయల్ ఓటు కాదు కదా, నేను ఇచ్చి కదా అన్నాడు. అవును ఇచ్చి, ఎక్కడ ఒకసారి ఓటు వేయండి, 2 చోట్ల వేయకూడదని చెప్పారు. ఆయన నేను అక్కడ వేయలేదు, నాకు ఓటు లేదు, ఓటర్ కార్డు లేదు, నేను అడ్రస్ అంతా ఇక్కడ ఉందని చెప్పాడు. దాంతో ఓటర్ లిస్ట్ వాళ్ళు దాని మీద రౌండ్ అప్ చేసి ఈయన అడ్రస్ చేంజ్ అని రాసి ఓటు తీయమని చెప్పి అడిగారు, ఫామ్ సంతకం పెట్టడం. ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వృత్తిరీత్యా మన కృష్ణ గారు చెప్పినట్టు హైదరాబాదు, చెన్నైయో లేదా ఇంకో రాష్ట్రానికి వెళ్ళి వాడు గణపాత్రలో బతుక్కుంటారు. కానీ ఓటు ఆంధ్ర రాష్ట్రం పెట్టుకుంటారు కదా, డ్యూయల్ ఓటు వేయడం తప్పు. నేను కూడా వ్యతిరేకిస్తాను. ఎవరు 2 ఓట్లు ఉంటే అది కేసు పెట్టండి, చట్టపరంగా చర్యలు తీసుకోండి. అంతేగాని అక్కడ జీవనోపాధాన్ని పోయి ఆంధ్రాలో ఓటు పెట్టుకొని తిరిగి వచ్చి ఓట్లు వేస్తే అది తప్పని మాత్రం 100% రాంగ్, అది కరెక్ట్ కాదు. ఇలాంటి ఓట్లు ఉంటే దయచేసి బిఎల్ఓలో లేదా మీ వాలంటీర్లో మీరు ఎవరు పెట్టుకున్నారో వాళ్ళు పెట్టుకొచ్చేయండి. కానీ పూర్తి స్థాయిలో నిస్వార్థంగా ప్రజాస్వామ్యంగా పేదవాడి కాదు ప్రజల వజ్రాయుధం లాంటి ఓటు హక్కు తీయడే హక్కు మాకు లేదు. ఎవరైనా ఈసీ కంప్లీట్ చేయొచ్చు, ఎవరైనా ఈసీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఈసీ వచ్చి మన మీద. ఎందుకంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో ప్రజాస్వామ్యం ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం అమ్మా. ఓకే అండి, దిలీప్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో, ఇప్పుడు జరుగుతున్న డిబేట్లో చెప్తుంది ఏంటి అంటే, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాతే దీనికి సంబంధించి ఫేక్ ఓటర్స్ కానీ ఫేక్ ఓటర్ ఐడీస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి బయటికి, అంతకుముందు లేదు అని అంటున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమైనా పాయింట్ చెప్తారా? మేము స్ట్రైట్ వేగా ప్రభుత్వం నుంచి మేము మాట్లాడుతాం, మేము చెప్పదలుచుకునేది ఒకటేమా, ప్రజలకి ఏమి కావాలో అవి సదుపాయాలు కల్పించడానికే మేము వాలంటీర్ వ్యవస్థని దేశంలో ఎక్కడ లేని వ్యవస్థని మేము తీసుకొచ్చాం మా ప్రభుత్వం నుంచి, మా ముఖ్యమంత్రి గారు. అది మంచి జరుగుతుందా లేదా అనేది అది ప్రజలకు తెలుసు. తర్వాత ఎవరైతే మాకు ప్రశ్నిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు. కానీ
ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు కొంతమంది రింగ్ అయ్యి వీళ్ళు కొంతమంది కుయుక్తి పరులందరూ కలిసి ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అంత తప్ప వాలంటీర్లు ఎక్కడైనా కూడా ప్రజల్ని మీరు ఫీల్డ్ లేకపోయి ప్రాక్టికల్ గా మీరు ప్రజల్ని విచారించండి. ఎక్కడైనా కానీ వాలంటీర్ల మీద ఎక్కడైనా చెడిపోయారు. వాళ్ళకి ఏం కావాలో, ప్రజలకు ఏం కావాలో, సమస్యలు అండ్ ఎలక్షన్ ఓటర్ నమోదులో వాలంటీర్స్ ని ఉపయోగించొద్దు అన్నా కానీ ఉపయోగిస్తున్నారు అనే అభియోగానికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు మంచి చేసినారా లేదా అనేది ఇక్కడ జరుగుతా ఉండేది. ఇక్కడ వీళ్ళు దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు కలిసి వీళ్ళు పని కొన్ని ఫేక్ ఓటర్స్ అయితేనేమి వీళ్ళు మై పార్టీ .com ఇట్లాంటి డమ్మీ వెబ్సైట్లు పెట్టుకొని ప్రజల్ని డేటా తీసుకొని ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ వెళ్తుందో అమెజాన్ అనే సంస్థలో సాఫ్ట్వేర్. దిలీప్ రెడ్డి గారు ఇక్కడే ఒక పాయింట్, ప్లీజ్ లిజన్ దిలీప్ రెడ్డి గారు, నిజంగా అలాగే టీడీపీ వ్యవహరిస్తోంది అని అనుకుంటే there is a chance that వైసీపీకి కూడా ఉంటుంది కదా ఛాన్స్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఎట్ ద సేమ్ టైం ఓటర్ నమోదులో వాలంటీర్లను ఉపయోగించొద్దు అన్నా కానీ, టీచర్స్ ని ఉపయోగించాలి అని చెప్పినా కానీ వాలంటీర్స్ ని ఉపయోగిస్తున్నారు అన్న అభియోగానికి మీరు ఏం సమాధానం చెప్తారు? దీనికి మాత్రం చెప్పండి. మేము ఎక్కడే కానీ మేము టీచర్ని వ్యతిరేకం చేసుకోలేదు, ఇంకోటి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కడే వ్యతిరేకం వీళ్ళ వాళ్ళ వద్దు మేము చెప్పలేదు. కేవలం మేము వాలంటీర్స్ తో మేము ఏం వర్క్ చేపిస్తాము, ప్రజలకు ఏమి సదుపాయాలు కావాలో దానికి మాత్రమే డేటా తీసుకుంటాం. అంత తప్పే కానీ ఓటర్లు డబ్బి ఓటర్ ఫేక్ ఓటర్లు మేము క్రియేట్ చేయాలనే ఉద్దేశం ఎక్కడే కానీ మేము తీసుకోలేదు డేటా. బోధనేతర పనులకి టీచర్లు ఉపయోగించొద్దు అని జీవోనే ఇచ్చారండి గవర్నమెంట్. అందరూ ఆగండి, దిలీప్ రెడ్డి గారిని కంప్లీట్ చేయండి. ఐఎమ్ హియర్ టు ఆస్క్ కదా ఈ క్వశ్చన్, ప్లీజ్ వెయిట్. ఆయన సబ్జెక్ట్ తెలియ కూడా చెప్తున్నాడు, అది క్లారిఫై చేశారు కృష్ణ గారు. అట్లా కదా మీరు మాట్లాడుతా ఉండారు. ఆమె ఏమడిగింది, క్వశ్చన్ చేసింది వాలంటీర్స్ ద్వారా మీరు డేటా తీసుకొని మీరు పక్కలో పట్టిస్తారని ఉద్దేశిస్తూ వాళ్ళు క్వశ్చన్ చేశారు. దానికి మేము ఆన్సర్ ఇస్తా ఉన్నాము. మేమేమి ఇస్తాను, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి వాళ్ళకి ఏవైతే అర్హులు అనర్హులో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి డేటా కావాలా, అందుకొరకు తీసుకున్నాం. కానీ వేరే ఉద్దేశంతో మేము ఎక్కడైనా ప్రభుత్వం అయితేనే మా పార్టీ అయితే ఎక్కడ చేయలేదు. ఓకే, ఫైనల్ గా దిలీప్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి. గిరీష విషయంలో జరిగింది ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు మీరు? 2021 లో జరిగింది ఏంటి, అది ఎవరికి లబ్ధి జరిగిందని మీరు అంటారు? అది ఎవరికి లబ్ధి చెందింది అంటే మేమైతే చెప్పలేము. కానీ ఫైనల్ గా మేము ఒకటైతే కంక్లూడ్ చేయదలుచుకుంటాం. మేము December 14, 2023 మా పార్టీ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేశారు. ఈ దొంగ ఓట్లు దానిపైన మీరు దీనిపైన పర్సూ చేయాలా, ఇట్లా పలానా కర్నూలు జిల్లాలోనే ఇట్లా ఇన్ని వేల ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇట్లా చేసినారు, దానిపైన ఎంక్వైరీ చేయండి. దానిపైన ఎంక్వైరీ చేసింటే ఇది ఫేక్ అని చెప్పి కన్సల్ట్ కలెక్టర్ అంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఇది ఫేక్ కంప్లైంట్ అని చెప్పి దానిపైన విచారణ చేసి రిపోర్ట్ కూడా ప్రొడ్యూస్ చేశారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇంకా దాంట్లో ఏముందమ్మా, మేము ప్రభుత్వం నుంచి మేమేం చేసాం, గతంలో ఎప్పుడు చేసినారు వీళ్ళే మహానుభావులు అందరూ కలిసి. ఆ మహానుభావుల చరిత్ర ఇప్పుడు బయటపడుతుంది కాబట్టి డిఫెన్స్ లో పడతారు. ముందుగానే వాళ్ళు జాగ్రత్త పడుతూ ప్రభుత్వం మీద, రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ మీద, మా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం ఈ కంకణం కట్టుకుంది. అంత తప్ప వేరేది ఏం లేదు. రైట్, కృష్ణ కిషోర్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు జరిగిన పరిణామం. ఎట్ ద సేమ్ టైం అది ఒక ఉప ఎన్నికకు సంబంధించి ఫేక్ ఓటర్స్ కి సంబంధించినది. ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో చాలా హ్యూజ్ గా ఓట్స్ ఉంటాయి, మరి ఫేక్ ఓటర్స్ ఎఫెక్ట్ అప్పుడు కూడా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? తప్పు గ్యారంటీ అంటే మొత్తం 100కి 100% ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రజాస్వామ్యంలో 100కి 100% అంత పారదర్శకంగా ఉంటుందని చెప్పని ఎవరూ అనుకునే పరిస్థితి లేదు. అది చాలా అత్యాస అనమాట, అంతకు మించిన అత్యాస ఈ భూమి మీద ఇంకోటి ఉండదు. సో కాకపోతే ఏంటంటే దరిద్రంలో కొంచెం దరిద్రం, గుడ్డి కంటే మెల్ల బెటర్ అన్నట్టుగా కాస్త మంచిగా అంటే ఇప్పుడు దిలీప్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా December 14, 2023 ఇచ్చిన కంప్లైంట్ కి ఆధారంగానే పోనీ అనుకుందాం, ఒక మంచి మాటే, వైసీపీ ఎంపీలు ఇచ్చిన కంప్లైంట్ దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ గిరీష్ గారిని కూడా సస్పెండ్ చేశారనుకుందాం, మంచిదే కదా. వీళ్ళు అట్లా డిఫెండ్ చేసుకుంటే బాగుంటుంది, మేము వ్యతిరేకంగా పోరాడుతున్నాం దొంగ ఓట్లు కానీ. దాన్ని వదిలేసి అసలు ఇప్పుడు ప్రజెంట్ గిరీష్ గారు అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, స్పష్టంగా ఒకటి కనిపిస్తుంది ఏంటంటే ఈ రోజు సస్పెండ్ అయ్యింది ఒక అఖిల భారత సర్వీస్ అధికారి. ఒక్క విషయం ప్రతి ఒక్కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోవాలి. ఎందుకంటే ఎవరైనా కానీ ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి, ఏ అధికారి అయినా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఎవరైనా కానీ.
అది కాకుండా మాకు అధికారం వచ్చింది కదా, వచ్చేసి మేము ప్రజల్ని తొక్కేస్తాం ఎక్కేస్తాం అని చెప్పి అనుకుంటే ఇది పెద్ద మినహాయింపు ఏమీ కాదు అని చాలా స్పష్టమైన సందేశం ఈ రోజు వచ్చింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇలాంటి పరిస్థితి తప్పలేదు అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో చూస్తూనే ఉంటాం, ఐపీఎస్లు డీజీపీలు అందరినీ మార్చేస్తారు. ఇంతకుముందు 2019 ఎలక్షన్లో మీరు డీజీపీని మార్చుకోలేదు అంటే ఈసీకి అట్లాంటి ఒక విచక్షణ అధికారాలు, విస్తృత అధికారాలు ఈసీకి ఉంటాయి. సో ఇప్పుడు ఇక ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసింది. ఇప్పటి వరకు ఎన్ని వేషాలు వేసినా ఏం చేసినా కానీ ఇప్పుడైతే ఈసీ చూస్తూ కూర్చోదు, ఊరుకోదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ఈ వాటర్ లిస్టు అనేది దీన్ని లెసన్ గా తీసుకొని అందరూ పనిచేయాలని మీరు కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా బిఎల్ఓ స్థాయి దగ్గర నుంచి ఎవరివరకైనా కానీ సిఎస్ వరకు కూడా దీన్ని లెసన్ గా తీసుకోవాల్సిందే. ఎవరిని చట్టం ఉపేక్షించదు, రాజ్యాంగం ఊరుకోదు అనే విషయం. ఓకే, థ్యాంక్ యూ అండి. కృష్ణ కిషోర్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, దిలీప్ రెడ్డి గారు, వేణుగోపాల్ గారు మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ ని తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.